ఈ వీడియోతో నిన్ను ఎంటర్టైన్మెంట్ చేయాలనుకోవట్లేదు. నిజమేంటో చెప్పాలనుకుంటున్నాను. చివరి వరకు చూడండి. జీవితాన్ని పరిగెత్తించాలో పడుకోబెట్టాలో నిర్ణయం నీ చేతుల్లో ఉండాలి. గొర్రె గడ్డిని మేస్తుంది, నువ్వు ఓటములను మోస్తున్నావు. దానికి నీకు తేడా ఏముంది? శత్రువులకు భయపడి సుఖానికి అలవాటు పడి ప్రయాణం పూర్తి చేయకుండానే ఓటమిని అంగీకరిస్తూ ఇంకా ఎన్ని రోజులు ఇలా? రోజులు కూడా కాదు, నెలలు, సంవత్సరాలు కరిగిపోతున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక నిస్సహాయ స్థితిలో నిందలు మోస్తూ నీ విలువను వేలం వేస్తూ భయం బానిస సంకెళ్లకు బలికాకముందే కొత్త అంతాన్ని ఆరంభించు. అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలని నరికితే కొత్త చిగురు వస్తుంది. నీలో అడ్డుగా ఉన్న అక్కరకు రాని ఆ కొమ్మలను నరికేసి మంచి చిగురు వచ్చిన రోజు, తీరిక లేని ఈ ప్రపంచంలో ఇక చాలు అనే ఆశ నీలో పుట్టినరోజు, నువ్వు నిజంగా గెలిచిన రోజు. ఇక చాలు అనేంతలా ఒక్కటైనా సాధించావా ఇప్పటి వరకు? లేచి బయటికి రా. ఆకాశానికి అంటేలా ఉన్న అభివృద్ధిని చూడు. నువ్వు ఎక్కడ ఆగిపోయావో నీకు అర్థమవుతుంది. మార్పు పొందుతున్న నీ శరీరాన్ని చూడు. నువ్వు ఎంతటి కాలాన్ని కరగదీశావో నీకు అర్థమవుతుంది. పసితనం, యవ్వనం, వృద్ధాప్యం, 3 భాగాలే నీ జీవితం. పసితనం అనే మొదటి భాగం ప్రపంచానికి పరిచయం అవుతావు. వృద్ధాప్యంలో పొడిచేదేం లేదు, పైకి పోవడం తప్ప. అందుకే నడి మధ్యలో వచ్చే యవ్వనంలోనే నీ జీవితంలో నువ్వు ఆడే ఆటతోనే నీ ముగింపు ముడిపడి ఉంది. గొప్ప ముగింపు కావాలో గది లేకపోవాలో అనేది నిర్ణయిస్తుంది. మధ్య యవ్వనంలో మందు తాగి మత్తులో ఉంటావో లేదా మంచి దారి వెతుక్కుంటావో నీ మీదే ఆధారపడి ఉంటుంది మిగిలిన నీ జయ జీవితం. జీవితం అంటే ఆగిపోవడం కాదు, సాగిపోవడమే. ఉన్న ఓటములను మోసుకుంటూ రాబోయే గెలుపు కోసం ఎదురు చూడటం. విశ్రాంతి లేకుండా యుద్ధం చేస్తూ విజయాలు అందుకుంటున్న వారిని చూసి నవ్వడం కాదు. నీలో దమ్ముంటే వాళ్ళకంటే పెద్ద యుద్ధం చేసి చూపించు. విజయం సాధించి చూపించు. తెగింపుతో యుద్ధంలో విజయ నగారా మోగించు. దమ్ము అనేది మాటల్లోంచి రాదు, సాగిపోతూ సాధన చేస్తేనే సాధ్యమవుతుంది. సమస్తాన్ని శాసించడానికి నీకు సహకరిస్తుంది నీలో నిండిన దమ్ము. 1000 మంది సైన్యం నీతో ఉన్నా లేకున్నా ఒంటరిగా ఒక్క అడుగు ముందు వేస్తే గెలుపుకు నాంది పలికినట్టే, ఓటమికి పిండం పెట్టినట్టే. ఆవిరైపోయిన ఆశలను నీలోనికి ఆహ్వానించి ముందడుగై. కష్టమనేది కాలం నిర్ణయిస్తుంది. నీ ఓపికంటే భరించు, లేదంటే జయించు. కానీ ఆ కష్టాన్ని భరించడం కంటే జయించినప్పుడే నువ్వు చేసిన యుద్ధానికి విలువ. చల్లని సాయంత్రం చెబుతుంది రోజంతా ఎండ కాచినా సాయంత్రానికి చల్లబడతానని, విశ్రాంతి తీసుకోమని. మరి నువ్వు అలసిపోయి విశ్రాంతి తీసుకునేంత పరిగెత్తి పొడిచిందేంటి ఇప్పటి వరకు? ప్రతిరోజు విశ్రాంతి తప్ప విజయం కోసం పోరాటమే లేదు నీలో. మాటలతో పాటలతో చింతకాయలు రాలే సామెతలు చెప్పే రోజులు కాదు. నిజాయితీగా నిర్భయంగా నీ ఓటమిని అంగీకరించి మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టు. మధ్యలో ఆగిపోయావో, చివరి అంచుల వరకు పోయి చేజార్చుకున్నావో అనవసరం. ఈసారి కొడితే ఆత్మగౌరవ ఆకలి తీరాలి. ఆగిపోయిన ఆశల అలలు తిరిగి తరంగాలుగా ఎగిసిపడాలి. మర్యాదకు మంచం దొరికితే పొద్దెక్కిందాక పడుకుందంట. ఇలాగే ఉంటాయి నువ్వు చెప్పుకునే సాకులు. సినిమాలోనైనా నిజ జీవితంలోనైనా కష్టాలు, కన్నీళ్లు ఎదురయ్యేవి హీరోకే కానీ కమెడియన్కి కాదు. చిన్నతనంలో సినిమా చూసినంతసేపు ఆ సినిమాలోని హీరోకి కష్టం వస్తే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ నిజ జీవితంలో ఎదుటి మనిషి కష్టాన్ని చూడలేని గుడ్డి వాళ్ళ మధ్యలో మనం బ్రతుకుతున్నాం. గడిచిన చరిత్ర అనేది యుద్ధాలు, అందులోని గెలుపు ఓటముల ఆధారంగానే లిఖించబడింది. కానీ తిరిగే వాళ్ళ కోసమో, భయంతో బద్ధకంతో బ్రతికే వాళ్ళ కోసమో కాదు. అలాంటి వాళ్ళు కాలంతో కలిసిపోవడమే కానీ కలకాలం నిలిచిపోయే కీర్తిని పొందలేరు. ప్రపంచానికి పరుగు ఎవరూ నేర్పలేదు. జనన మరణాలు జరుగుతున్నా, ఆకలి కేకల ఆర్తనాదాలు వినబడుతున్నా వెనుతిరిగి చూడని జాలి లేని జనం కోసం ప్రపంచం ఆగిపోదు. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇస్తే చాలు.